ఆల్ ఏపీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఒక్క విషయం అయితే నేను గ్యారెంటీగా చెప్తున్నానండి. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తారో డెఫినెట్ గా వాళ్ళు ఈ వీడియోలో ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్లాన్ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ 100% ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. డెఫినెట్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన 120+ స్కోర్ అనేది కూడా తెచ్చుకుంటారు అనమాట. నేను ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా సక్సెస్ అవ్వాలి, ప్రిలిమ్స్ లో 120 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి. అఫ్ కోర్స్ మనకు కావాల్సింది 80 మార్క్స్ ఓసీ కేటగిరీకి, రైట్? బట్ మనం మెయిన్స్ ఓరియంటెడ్ గా ఫిలిమ్స్ ను ప్రిపేర్ అవుతూ 120 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది నేను అతి ముఖ్యంగా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి మన ప్రీవియస్ వీడియో చూసారంటే లేదా మీరు ఆ ఓన్ అనాలిసిస్ కింద మీరు చేసుకున్నారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో ఏపీ కానిస్టేబుల్ కు పర్టికులర్ గా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో ప్రతి 5 మందిలో ఒకరు మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతున్నారు. కారణాలు చాలా కావచ్చు, కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రము ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు. ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఏది ప్రిపేర్ అవ్వాలి అనే కంటెంట్ వాళ్ళకు ఉంటుంది, ఏది ప్రిపేర్ అవ్వకూడదు అనే క్లారిటీ వాళ్ళకు తెలిసి ఉంటుందండి. డామ్ షూర్ ఇది మాత్రం గ్యారంటీ, రైట్? సో వీడియో ముఖ్యంగా మనకు ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది August 15th రావాల్సి ఉండే, బట్ ఫర్ సమ్ రీజన్స్ అది September 15th అనేది పోస్ట్ పోన్ కావడం జరిగింది. డామ్ షూర్ పోస్టులు పెరుగుతాయా లేదా అనే క్లారిటీ మనం ఇవ్వలేం, కానీ September 15th మళ్ళీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కదా. సో దేర్ ఆఫ్టర్ మనకి కామన్ గా ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఏపీకి సంబంధించి వెల్ బిఫోర్ మనకు క్యాలెండర్ షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి ఫిలిమ్స్ కూడా అతి త్వరలోనే కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఎక్కువ టైం ఇవ్వరు. బట్ ఇప్పటి నుంచి మనకు August 15th నుంచి మనం కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది ఆన్ యావరేజ్ మనకు 120 days అనేది మనకు సంభావన అనేది ఉందన్నమాట. మరి ఈ 120 days లో ఏపీ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి ఈసారి కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్స్ లో, అండ్ క్వశ్చన్ పేపర్ లెవెల్ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో ఎక్కువగానే అంటే చాలా టఫ్ గానే వస్తూ ఉంది. లాస్ట్ టైం ఆల్రెడీ మీరు చూసారు చాలా మంది, రైట్? సో ఈసారి కూడా క్వశ్చన్ పేపర్ లెవెల్ అనేది టఫ్ గా రాబోతుంది. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 120 days లో మనం ఎలాంటి స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటే మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము, ఏ కంటెంట్ మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ కంటెంట్ మనం ఈ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవ్వకపోయినా కూడా మనకి ఇన్ని మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది, రైట్? సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. దయచేసి మిత్రులు ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారో, ఈవెన్ ఆల్సో ఎస్ఐ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. డామ్ షూర్ మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే ఇంకా చాలా అండి, మీరు ఇంకెక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లారిటీ 100% వచ్చేస్తుంది. ఈ ప్లాన్ తో కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఎలాగో మన సైనిక యాప్ లో డెఫినెట్ గా మనం కంటెంట్ మంచి కంటెంట్ ఈ ప్లాన్ కు తగ్గట్టుగా నేను మీకు కంటెంట్ ఇస్తాను. ప్రిపేర్ అవ్వడమే మీకు లేటు, అండ్ ఈ ప్లాన్ లో నేను కేటాయించిన టైం ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే మాత్రం డామ్ షూర్ మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్ గా మీరు యూనిఫామ్ కూడా వేసుకుంటారు. ప్లాన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు మన సైనిక యాప్ లో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. సైనిక యాప్ లో 2 వండర్ఫుల్ కోర్సెస్ అనేది లాంచ్ చేసామండి. ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ ప్రైస్ లో అందే విధంగా ఈ కోర్సెస్ అనేది లాంచ్ చేస్తాం. ఆ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక 2 minutes టైం పడుతుంది అంతే, కానీ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీలో ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు కూడా ఇలాంటి కోర్సెస్. ఈ యొక్క కంటెంట్ చూసి కూడా 299 రూపాయల్లోనే అండి, జస్ట్ 299 రూపీస్ లోనే ట్యాక్స్ రెవెన్యూ కలుపుకుంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. నో డౌట్ 299 రూపీస్ లోనే 3 లెజెండరీ ఫ్యాకల్టీస్ అన్నమాట. దేవరాజ్ సార్, కేఎన్ఆర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ తో కలిపిన కంటెంట్ అథమెటిక్ రీజనింగ్ సెలక్షన్ బ్యాచ్ కంటెంట్ అనేది మీకు యాప్ లో ఇస్తున్నామండి. ఈ యాప్ లో కంటెంట్ ఇవ్వడమే కాదు, దాదాపుగా ఒక 500 వీడియోస్ కంటెంట్ ఇవ్వడమే కాదు, దాంతో పాటు నేను మీకు లైవ్ క్లాసెస్ కూడా ఇస్తున్నాను. 500 వీడియోస్ కంటెంట్ తో పాటు కంప్లీట్ అథమెటిక్ రీజనింగ్ సిలబస్ కవరేజ్ చేస్తూ దాంతో పాటు ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ లైవ్ క్లాసెస్ ఇస్తున్నాను. ఈ విషయం గుర్తుంచుకోవాలి. అన్ని కలిపి జస్ట్ 299లోనే. మరి సార్ టెస్ట్ సిరీస్ గురించి కంటెంట్ అయితే మాకు ఓకే పర్లేదు, టెస్ట్ సిరీస్ గురించి ఏమన్నా ఉందా అంటే డెఫినెట్ గా మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. అథమెటిక్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఎస్ఐ లెవెల్లో, నాట్ ఓన్లీ కానిస్టేబుల్, ఎస్ఐ లెవెల్లో కోర్స్ అనేది ఇక్కడ కంప్లీట్ నేను మీకు అందివ్వబోతున్నాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఆఫర్ ఎండ్ అవ్వక ముందే ఇమీడియట్ గా మీరు గ్రాప్ చేసేసుకోండి అమ్మా. ఇది మళ్ళీ ఆఫర్ అయిపోయిన తర్వాత ఇదే కోర్స్ మళ్ళీ 999 రూపీస్కి వెళ్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. మరి ఇంకొక మన నెక్స్ట్ ద మోస్ట్ వండర్ఫుల్ కోర్స్ ఏది, కంప్లీట్ ప్యాకేజ్ ప్రిలిమినరీ కోసం ఏదైనా ఉందా సార్ అంటే డెఫినెట్ గా సైనిక యాప్ లో ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర ఎక్స్క్లూజివ్ కోర్స్ అనేది మీకు అందరికీ అందజేస్తున్నాను. ఇది కూడా చూడండి, ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయగలిగే మనకు కోర్స్ అండి. జస్ట్ 699 రూపీస్ లోని ఈ కోర్స్ అనేది మీకు ఏపీ వాళ్ళకు రావడం జరుగుతుంది. ఇందులో దాదాపుగా ఇక్కడ 600 అని మెన్షన్ చేశాను, కానీ మీకు 900 వీడియోస్ మీకు ఏది వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయండి.
900 వీడియో ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి. ఏవైతే ప్రిలిమ్స్ కు ప్రిపేర్ అవ్వాలనో ఆ లెవెల్ వరకే నేను మీకు ఇచ్చాను, కన్ఫ్యూజన్ అవసరం ఉండదు. 1200 బేసిక్ అడ్వాన్స్ టెస్ట్ సిరీస్ లు ఇచ్చాను. 20 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ లో నేను మేబీ 20 ఇవ్వకపోవచ్చు, కానీ 15 ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్, అర్థమెటిక్ రీజనింగ్ దాంట్లో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. దీంతో పాటు మీకు లైవ్ క్లాసెస్ ఆగస్ట్ 20 నుంచి ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అనమాట. 100% టార్గెట్ 120 అనేది చేసుకోవచ్చు. సార్ కంపేర్ చేసుకోండి, ఏదో సరే కొత్తగా ఇస్తున్నాడు ఈయనకేం తెలుసు అనేది ఇది కాదు. లాగిన్ అవ్వండి, సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంపేర్ చేసుకొని కోర్సు పర్చేజ్ చేసుకొని కంటెంట్ కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ అమౌంట్ లో మీకు ఏ యాప్ ఇవ్వదు. కంటెంట్, కొత్త కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్ అసలు ఇవ్వండి. ఈ విషయాన్ని గమనించాలా. ఈ ఫీచర్స్ తో పాటు అయితే అసలు పాసిబుల్ లేదు యాప్లు ఇవ్వడం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు హైయెస్ట్ లెవెల్ యాప్స్ తో కూడా కంపేర్ చేసుకొని కంటెంట్ చూడండి, దాని తర్వాత కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఫ్రీడమ్ ఆఫర్స్ 60% ఆఫర్స్ అనేది మన సైనిక్ యాప్ లో ఇవ్వడం జరిగింది. ఆల్ కైండ్ ఆఫ్ కోర్సెస్, ఎస్ఎస్జిడి కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఏపీఎస్ఐ, తెలంగాణ కానిస్టేబుల్, అన్ని రకాల కోర్సెస్ మీద 60% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కోర్సెస్ ఏవైతే ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర కు జస్ట్ 699 రూపీస్ లోనే మీ కోర్స్ రావడం జరుగుతుందండి. డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్ గా, ఈ అవకాశాన్ని అయితే మిస్ చేయొద్దు. సరే, మరి మన ఫైనల్ గా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, 120 డేస్ కోసము ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ మంత్ లో ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, వెయిటేజ్ ఎంత ప్రకారం ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేసి మీకు ఈ ప్లాన్ ప్రిపేర్ అయితే మరి 100% మీరు ప్రిలిమ్స్ ఎందుకు పాస్ కారో నేను చూస్తాను. ఓకేనా? డెఫినెట్ గా మనకు ఫస్ట్ మంత్ మన ఆగస్ట్ 15 నుంచే తీసుకోండి సార్. మనం ఎక్కువ మరి బ్యాక్ అంటే ఎక్కువ మరీ పోవాల్సిన అవసరం లేదు. ఆగస్ట్ 15 నుంచి నవంబర్ 15 వరకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నవంబర్ 15 తర్వాతనే మనకు జరుగుతాయి అనమాట. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మనకి ఎగ్జామ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డిసెంబర్ లో అంటే అంతకంటే ముందు జరిగే ఛాన్సెస్ లేవు, రైట్? చాలా తక్కువే. మరి అలాంటి ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మనం డైలీ సార్ ప్రిలిమ్స్ పాస్ కావాలి, ఆ 100లో 20 మందిలో పాస్ కావాలి, పాస్ పర్సెంటేజ్ లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో మనం నిలబడాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు టైం ఫోకస్ చేయాలి. ఆ టైం కింద మీరు ఫోకస్ చేయకపోతే ఎంత నేను చెప్పినా కూడా మీకు ఎక్కదు, ఎక్కినా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోలేరు, మీరు ఎగ్జామ్ లో ఫైనల్ గా పాస్ కాలేరండి. ఫస్ట్ థింగ్ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మీరు మీ సొంత జీవితం కోసము, మీ యూనిఫామ్ కోసం 9 గంటల టైం కేటాయించుకొని దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మరి ఈ 9 గంటల్లో మీరు ఏం చేయాలి, ఏం చదవాలి, అంటే కంటెంట్ ఏ విధంగా దొరుకుతుంది, ఎలా ఉంటుంది, కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఇచ్చిన 699 రూపీస్ కోర్సు 120 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ కోసమే నేను రెడీ చేసి మీకు అందరికీ అందిస్తున్నాను. దాంట్లో కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే మీరు అక్కడ నుంచి క్వశ్చన్ అంటే టాపిక్స్ క్లియర్ చేసుకుంటా వెళ్ళండి. టెస్ట్ సిరీస్లు ఉంటాయి టాపిక్ వైజ్. కంప్లీట్ గా మీకు నేను ఈ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు నేను నాకు కోర్సు కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ విషయాన్ని అందరూ గమనించాలండి. మరి సార్ ఏం చేస్తాం, మనకు వచ్చేసి ప్రిలిమ్స్ పరంగా కానిస్టేబుల్ లో వచ్చేసి రీజనింగ్ ఉంటుంది, మనకి 20 మార్క్స్ రీజనింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. జనరల్ స్టడీస్ ఉంటాయి, జనరల్ స్టడీస్ డిఫరెంట్ మార్క్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, మరి అర్థమెటిక్ ఉంటుంది, 25 మార్క్స్ అర్థమెటిక్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ వెయిటేజ్ చూసుకున్నాం. మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుంటే 25 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ తీసుకుంటే 30 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే 50 అండ్ ఒక 70, 100 మార్క్స్ అనేది దాదాపుగా ఈ సబ్జెక్టులలో రావడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ 100 మార్క్స్ అనేది హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో రావడం జరుగుతుంది. ఇది మనకు క్లారిటీగా తెలుసు. అయితే సార్ మనకు ఫస్ట్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి అంటే నేను ఈ ప్లాన్ ప్రకారం ఇచ్చిన ఏదైతే ఆ టాపిక్స్ ఏవేవైతే ఫస్ట్ చదవాలి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అంటే 100% మీరు దాన్నే ఫోకస్ చేయండి. ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 10% అటు ఇటు పోయినా కూడా మీరు దీంట్లో ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన ప్లాన్ లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న సీక్వెన్స్ ప్రకారమే నేను మీకు ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఒకవేళ ప్రిలిమ్స్ తొందరగా జరిగినా కూడా మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ లో ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మినిమం అంటే 100% మీరు సెలక్షన్ అనేది గ్యారంటీగా జరుగుతుంది ప్రిలిమ్స్ లో. మరి చూద్దాం సార్ ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక రీజనింగ్ పరంగా తీసుకుంటే ఫస్ట్ ఒక 9 to 10 డేస్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏది సార్ రీజనింగ్ లో అంటే నెంబర్ అండ్ లెటర్ సిరీస్ గురించి మనం మాట్లాడుతున్నాడు. దీంట్లో ఆల్ఫాబెట్ సిరీస్, మిక్స్డ్ సిరీస్ ఇవన్నీ వస్తాయి. ఎక్కువ క్వశ్చన్స్ దీంట్లో నుంచి వచ్చాయి. నెంబర్ అండ్ లెటర్ సిరీస్, రైట్. దాని తర్వాత వచ్చేసి మిస్సింగ్ లెటర్స్. దానికి ప్రతిసారి మీరు ప్రిపేర్ అయిన ఏ టాపిక్ ప్రిపేర్ అవుతారో ఆ టాపిక్ ప్రిపేర్ అయిన ప్రతిసారి ఒక 2 రోజులు దానికి రివిజన్ కోసము, ప్రాక్టీస్ కోసం కేటాయించుకోండి. దాని టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకోండి, దానికోసం కేటాయించుకోండి. డెఫినెట్ గా నేను 120 డేస్ ప్లాన్ లో కూడా ఈ టాపిక్స్ వెయిటేజ్ బట్టి ఆ డేస్ లో నేను మీకు ఆ కంటెంట్ అందిస్తాను. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి మిస్సింగ్ లెటర్ అండ్ నెంబర్స్ సంబంధించి ఒక 3 రోజులు, దాని తర్వాత ఒక 3 రోజులు రివిజన్స్. రీజనింగ్ లో ఎక్కువగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, బట్ దాని తర్వాత వాటిల్లో మీరు కష్టపడాలి. కోడింగ్, డీకోడింగ్ అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 4 రోజులు చదువుతారు, ఒక 2 రోజులు రివిజన్ చేసుకుంటారు. దాని తర్వాత బ్లడ్ రిలేషన్స్ ఒక 4 రోజులు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని
లాస్ట్ ఒక మంత్ కి, ప్రతి మంత్ కి ఒక లాస్ట్ లో ఒక 3 to 4 days మీరు ఏం చేస్తారంటే ఆ మంత్ లో చదివిన ఏదైతే ప్రాక్టీస్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని రివిజన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదువుకుంటా పోతూ ఉంటారు కానీ రివిజన్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ చదివింది ఏం చదివినది మనకు అర్థం కాదు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత చూస్తే ఇది కొత్తగానే ఉంది అనిపిస్తుంది అనమాట. రివిజన్ చాలా ఇంపార్టెంట్. లైక్ వైజ్ చూడండి, ఇప్పుడు హిస్టరీ ఎందుకు ఇచ్చాను సార్ అంటే, హిస్టరీలో మనకు దాదాపుగా కానిస్టేబుల్ కి సంబంధించి 30 నుంచి 35 క్వశ్చన్స్ హిస్టరీలో ఒక్క టాపిక్ నుంచే వస్తాయి, ఒక సబ్జెక్ట్ నుంచే వస్తాయి. అలాంటి హిస్టరీకి మనం ఎంత వెయిటేజ్ ఇవ్వాలి? మరి హిస్టరీ అంటే చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనము ఫస్ట్ మంత్ మొత్తం ఒక హిస్టరీనే చదివితే బోర్ కొడుతుంది మనోడికి. అలాంటప్పుడు ఏం చేస్తాం, జాగ్రఫీ ఒక 4 రోజులు చదువుతావు, 5 రోజులు చదువుతావు, రివిజన్ చేసుకుంటావు. ఒక 4 రోజులు చదువుతావు, రివిజన్ చేసుకుంటావు. టెస్ట్ సిరీస్ ఉంటే టెస్ట్ సిరీస్ అటెండ్ చేసుకుంటావు. ఒక 4-5 days చదువుకుంటావు, టెస్ట్ సిరీస్ అటెండ్ చేసుకుంటావు. కంప్లీట్ మంత్ అంతా జస్ట్ మీకు హిస్టరీ జాగ్రఫీ మాత్రమే సరిపోతుంది. లాస్ట్ మంత్ ఎండింగ్ లో ఒక 3-4 days రివిజన్ కోసం పెట్టుకోండి. మీకు నో ప్రాబ్లం లేకుండా హిస్టరీ జాగ్రఫీ మాక్సిమం మీకు ఎక్కుతుంది. దేర్ ఆఫ్టర్ మనకు అర్థమెటిక్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ సిస్టమ్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్ అన్నమాట. నెంబర్ సిస్టమ్ 5 నుంచి 6 క్వశ్చన్స్ కూడా వస్తాయి. అలాంటి నెంబర్ సిస్టమ్ లో మనము ఒక 4 days చదువుకోవడం, రివిజన్ చేయండి, టెస్ట్ సిరీస్ రాసుకోండి. 5 days చదువుకోండి, రివిజన్ చేయండి, టెస్ట్ సిరీస్ రాసుకోండి. రైట్, అలా ఒక 2 sessions లో ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 14-15 days లో మనకు నెంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేసుకోగలగాలి. ఓకేనా? దేర్ ఆఫ్టర్ మరి పర్సంటేజెస్ లో మనం ఎక్కువ వెయిటేజ్ రాకపోయినా కూడా దాని తర్వాత చేసే టాపిక్స్ గురించి ఫస్ట్ పర్సంటేజ్ ముందు చదువుకోవాలి. అందుకు పర్సంటేజ్ ఒక 4 days 5 days పర్సంటేజ్ ప్రాక్టీస్ చేసుకోండి. దాని తర్వాత రివిజన్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్, దాని తర్వాత ఫైనల్ గా మంత్ ఎండ్ రివిజన్ చేసుకుంటారు. సార్ మరి ఇక్కడ 2 గంటలు అర్థమెటిక్ కి, 2 గంటలు జీకే జిఎస్ కి, రైట్, 2 గంటలు మీరు 100% మ్యాథ్స్ కు కేటాయించాలి. మరి కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే 1 గంట డైలీ చదువుకుంటే సరిపోతుంది. మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఎలా సార్ కవర్ చేసేదంటే, ఈ జనవరి నుంచి లేదంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి మాక్సిమం వెళ్తే ప్రతి 10 days కి ఒక మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యేటట్టుగా చూసుకోండి. అంటే మీరు ఇక్కడ 30 days చదువుతున్నారు అంటే 3 months కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా దాన్ని పిండి పిప్పి చేయాలన్నమాట. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. రైట్, సో కరెంట్ అఫైర్స్ డైలీ 1 hour సరిపోతుందండి. దేన్ ఆఫ్టర్ ఇంగ్లీష్ లో ఏంటి మనకు హిస్టరీ తర్వాత అత్యధికంగా వచ్చే టాపిక్ అనమాట మార్కులు. మరి ఇంగ్లీష్ లో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ ఏ విధంగా చేసుకోవాలంటే, ఫస్ట్ ఒక 2 hours లో ఒక హాఫ్ పోర్షన్ మీరు గ్రామర్ కి ఇవ్వండి, ఒక హాఫ్ పోర్షన్ వొకాబులరీకి ఇవ్వండి. కోర్సులో నేను వొకాబులరీకి సంబంధించిన కంప్లీట్ PDF ఫైల్స్ నేను అప్లోడ్ చేస్తాను. డెఫినెట్ గా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. వొకాబులరీలో కూడా 1 కాదు 2 కాదు, ఒక 4-5 రకాల వొకాబులరీస్ ఉంటాయి. వాటిని ఒక 15 వొకాబులరీస్ మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లో మీకు అదే మంత్రం అనమాట. గ్రామర్ సగం పార్ట్ ఉంటుంది, వొకాబులరీ సగం పార్ట్. అంటే 20 వరకు గ్రామర్ ఇస్తారు, ఒక 10 అయితే వొకాబులరీ పార్ట్ మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో డైలీ ఇంగ్లీష్ అనేది ఒక 2 hours కేటాయించుకోవడము, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాటిని రివిజన్ చేసుకోవడం. అంటే ఒక వీక్లీ రివిజన్ గానీ మంత్లీ రివిజన్ గానీ ఇంగ్లీష్ మీద ప్రాక్టీస్ చేసుకుంటారు. దేర్ ఆఫ్టర్ మనకు సెకండ్ వీక్ మనకు 31 నుంచి మనం మాట్లాడుకుంటే, రీజనింగ్ లో మనకు ఎక్కువ టాపిక్స్ ఉండవండి. మళ్ళీ బ్లడ్ రిలేషన్స్ ఏదైతే కవర్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఒక 2 days మీరు ఎక్స్ట్రా మీరు చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. దాని తర్వాత డైరెక్షన్స్ ఉంటాయి, రివిజన్ చేసుకుంటారు. ఫజిల్ టెస్ట్ ఉంటుంది, రివిజన్ చేసుకుంటారు. అనాలజీ ఉంటుంది, రివిజన్ చేసుకుంటారు. డైస్ ఒక్కడే, అంతకంటే ఎక్కువ డైస్ మన గురించి ఎక్కువ అవసరం లేదు. ఒక నెక్స్ట్ డే రివిజన్ చేసుకోండి. 2 hours అనమాట. ఫజిల్ టెస్ట్ ఉంటుంది, రివిజన్ చేసుకుంటారు. దాని తర్వాత వచ్చేసి స్టేట్మెంట్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ ఒకటే కైండ్ ఆఫ్ ఫ్యామిలీకి చెందింటాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి 2 రోజులు చదువుకుంటే చాలు, వాటికి ఏం పెద్దగా రివిజన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది రీజనింగ్ అనేది ఎక్కువ కైండ్ ఆఫ్ రివిజన్స్ తో సంబంధం లేదు. మీకు ఎక్కువ కైండ్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ అవసరం అంతే. ఓకేనా? రీజనింగ్ డెఫినెట్ గా ఏదైనా ఖచ్చితంగా ఒక బుక్ అయితే మీరు తీసుకోవాల్సి వస్తుందండి. ఖచ్చితంగా బుక్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేసి రివిజన్ చేసుకుంటారు. దాని తర్వాత మనం ఏదైతే ఫస్ట్ మంత్ లో హిస్టరీ అండ్ జియోగ్రఫీ చెప్పుకున్నాం కదా, అది అయిపోదు. ఎందుకంటే హిస్టరీ జియోగ్రఫీ చాలా పెద్ద టాపిక్లు కాబట్టి, పెద్ద సబ్జెక్టులు కాబట్టి, 2వ మంత్ లో కూడా దాదాపు మీకు ఒక 15 రోజుల వరకు, అంటే ఫస్ట్ నుంచి 45 days వరకు మీరు జీకేలో హిస్టరీ జియోగ్రఫీ మాత్రమే చదువుతారు. యావరేజ్ గా హిస్టరీ జియోగ్రఫీకి మీరు రెండింటికి వెయిటేజ్ కలిపితే 45 వరకు వెయిటేజ్ వస్తుందండి హిస్టరీ జియోగ్రఫీ 2. మరి డెప్త్ గా చదువుకోవాలి. డెప్త్ గా చదువుకుంటేనే మీకు మార్కులు వస్తాయి. లైట్ గా చదువుకుంటే మాత్రం మార్కులు రావు. దేర్ ఆఫ్టర్ మనం పాలిటీ తీసుకుంటాము. పాలిటీలో మీకు దాదాపుగా ఒక 15 days వరకు పాలిటీ చదువుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. దీంట్లో కూడా మీకు యావరేజ్ గా ఒక 13 నుంచి 15 క్వశ్చన్స్ అయితే పాలిటీ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని కూడా కొంచెం డెప్త్ గా చదువుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. రైట్, ఎండ్ ఆఫ్ ది డే రివిజన్ చేసుకుంటారు. లైక్ వైజ్ మీకు అథమెటిక్ పరంగా తీసుకుంటే, మీరు సెకండ్ మంత్ లో ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, దాని రివిజన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ దానికి సంబంధించిన రివిజన్. రైట్,
4 డేస్ 5 డేస్ మీకు ఎట్లా అనుభవం అయితే ఇంకా ఒకవేళ తొందరగా అయిపోయింది అనుకోండి డేస్ కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి ఓకేనా. ఇంకా నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్ ఒక 4 డేస్ 5 డేస్ దానికి రివిజన్ ఒక 2 డేస్, పార్ట్నర్షిప్ ఒక 4 డేస్ దానికి రివిజన్ ఒక 2 డేస్ రైట్. ఓవరాల్ గా మంత్ ఎండింగ్ లో రివిజన్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఈ రివిజన్ చేయడం అంటే రివిజన్ తో పాటు మాక్ టెస్ట్ లో అటెంప్ట్ చేయడం అనేది లెక్క అనమాట. మన కోర్సులో వచ్చేసి మనకు దీనికి సంబంధించి ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్ లెవెల్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ లో వచ్చే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ను అడ్వాన్స్ లెవెల్లో మీకు టెస్ట్ సిరీస్ ఫార్మాట్ లో విత్ వీడియో క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో పర్ఫెక్ట్ గా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించి రివిజన్ చేసుకునే కాన్సెప్ట్ లో టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకునే కాన్సెప్ట్ ఓకే. అగైన్ సేమ్ జీకే జిఎస్ కలుపుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలుపుకుంటే 3 నెలల కరెంట్ అఫైర్స్ రైట్ మీరు ఒక మంత్ లో కవర్ చేసుకోవాలి రైట్. 1 మంత్ లో 10 డేస్ 10 డేస్ ఒక మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకుంటూ పోతా ఉండాలండి. ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కూడా నేను యాప్ లో కోర్స్ లో ఈ 699 రూపీస్ కోర్స్ లోనే ఎక్సలెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ 200 క్వశ్చన్ ఎంసీక్యూస్ ప్రతి మంత్ కు ఇంగ్లీషు తెలుగులో, 1 లైనర్ క్వశ్చన్స్ దాదాపుగా 250 నుంచి 300 1 లైనర్ క్వశ్చన్స్ ఇంగ్లీషు తెలుగులో. దీనికి మించి నేను మీకు ఒక సజెస్ట్ చేసేది ఏంటంటే షైన్ ఇండియా బుక్ తీసుకోండి, మంత్లీ కరెంట్ అఫైర్స్ తీసుకోండి, లేదంటే 6 months కరెంట్ అఫైర్స్ కవరేజ్ తీసుకోండి. మోర్ దాన్ ఎనఫ్. అంతకు మించి ఎక్కడ మీరు తనకలాడాల్సిన అవసరం లేదు, ఆపక ఇపక తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా అంతతో సాటిస్ఫై వాటిని బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లో మంచి స్కోర్ వస్తుంది ఓకేనా. మంచి స్కోర్ వస్తుందండి. ఇంగ్లీష్ పరంగా సేమ్ అదే అండి. గ్రామర్ మీరు మెయింటైన్ చేసుకుంటా ఫాలో అవుతా పోతా ఉండాలి. మీరు సగం పాట గ్రామర్ సగము వొకాబులరీ మీరు కంటిన్యూగా వెళ్ళిపోతా ఉండాలి. టెస్ట్ సిరీస్ లో మీకు ఎప్పుడు టెస్ట్ సిరీస్ లో అటెంప్ట్ చేయాలనుకుంటే ఇంగ్లీష్ లో టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకోండి, లేదా ఎండ్ ఆఫ్ ది మంత్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకుంటామంటే ఎండ్ ఆఫ్ ది మంత్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకోండి. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ నేను అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోర్స్ లో ఓకేనా. మరి నెక్స్ట్ 60 days తర్వాత నుంచి మన ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందంటే రీజనింగ్ లో మళ్ళీ సీటింగ్ అరేంజ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో ఆడ్ 1 అవుట్ రైట్, దాని తర్వాత రివిజన్స్, దాని తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్, దాని తర్వాత రివిజన్, ఫిగర్ క్లాసిఫికేషన్. ఇంకా వీటికి రివిజన్స్ అవసరం లేదు. ఫిగర్ కౌంటింగ్ ఇవన్నీ చాలా లెస్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ అన్నమాట. ఇంతవరకు అయిపోయినాయి మనకు రీజనింగ్ లో ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వచ్చేస్తాయి, ఒక 1 or 2 మిస్ అయిపోయి ఇవన్నీ. బట్ ఏంటంటే ఏమన్నా 1-2 మిస్ అయినా కూడా రీజనింగ్ కొంచెం ఈజీ టాపిక్ కాబట్టి మీరు కవర్ చేసుకుంటే ఇక్కడ స్కోర్ గెయిన్ చేయగలుగుతారు అనమాట ఓకేనా. అలాగా నెంబర్ అండ్ ర్యాంకింగ్ సీక్వెన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రైట్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 2 times రావడం జరిగింది, నో ప్రాబ్లం. దీని తర్వాత మీరు చేసేది ఏంటంటే ఒక 75 days 80 days వరకు మీరు రీజనింగ్ అనేది రివిజన్ చేసుకుంటారు, ప్రాక్టీస్ కూడా చేసుకుంటారు. దాని తర్వాత మీరు చేయాల్సింది ఓన్లీ రివిజన్ అండ్ టెస్ట్ లో అటెంప్ట్ చేయడం. ఇంకంతకంటే మించి ఏమీ లేదు రీజనింగ్ లో. రిమైనింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పాలిటీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, దాన్ని మంచిగా కవర్ చేసుకోవాలి కాబట్టి 3rd month లో కూడా పాలిటీ కవర్ చేసుకుంటే ఒక 4-5 days, ఆ మిగిలింది మొత్తం అంతా రివిజన్ చేసుకోండి. ఒక 4 days పాలిటీ రివిజన్ చేసుకోండి, గుర్తుండాలి. అందుకే రివిజన్ అనేది ప్రతి వీక్ ప్రతి మంత్ ఎండింగ్ లో నేను ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడితో మనకు దాదాపుగా మీకు ఒక 35 క్వశ్చన్స్ ప్లస్ ఒక 10 జియోగ్రఫీ, ఒక 15 పాలిటీ అయిపోయింది. అంటే దాదాపుగా వచ్చేసి ఒక 60 questions కి మీకు ఇక్కడే ప్రిపరేషన్ అయిపోతుంది. 60 questions కి. దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు బయాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 4-5 days చదువుకుంటారు, రివిజన్ చేసుకుంటారు. ఎందుకంటే బయాలజీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అనమాట ఓకే. మళ్ళీ ఒక 4-5 days చదువుకుంటారు రివిజన్. అంటే ఆల్మోస్ట్ బయాలజీ కూడా ఒక 13 to 14 days అనేది మీకు కేటాయించడం జరుగుతుంది. మరి బయాలజీలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి సార్? మరి 12 నుంచి 15 questions బయాలజీ నుంచి వస్తాయండి. ఈ విషయాన్ని గమనించాలి. 12 నుంచి 15 questions బయాలజీ నుంచి. అగైన్ ఇది మంచి వెయిటేజ్ ఉన్న టాపిక్ అనమాట. టోటల్ గా వచ్చేసి 75 మార్కులకు ఇక్కడ మీకు ప్రిపరేషన్ అనేది అవుతుంది. మరి సార్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీ అనేది ఒక 3 సబ్జెక్టులు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటంటే ఆ 3 నుంచి కూడా మనకు వచ్చే క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి సార్ అంటే 25 questions ఆన్ అండ్ యావరేజ్ ఉంటాయి అనమాట 3 సబ్జెక్టుల నుంచి. అవి జనరల్ గా డ్రై సబ్జెక్టులు. వాటిని మొత్తం మనం చదువుకున్నాం సార్ అంటే మన టైం వేస్ట్ అవుతుంది, అవి తొందరగా తలకాలికి ఎక్కువ. నేను సజెస్ట్ చేసేది అంటే వాటిని మెయిన్స్ కు ప్రిపేర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ కి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి ప్రిలిమ్స్ లో ఈ సబ్జెక్ట్స్ నే డెప్త్ గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. మరి ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని తీసుకుంటే వీటిని కవర్ చేయలేరు. మెయిన్ థింగ్ అది. ఈ ఉన్న టైంలో మీరు కవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే వాటిని పక్కన పెట్టేసేయండి చాలు. 175 questions కు మీరు ప్రిపేర్ అయినా కూడా మీరు 120 marks అయితే తెచ్చుకోగలరు. వరస్ట్ కేసెస్ లో 100 marks అయితే తెచ్చుకుంటారు కదండి మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే రైట్. సో దాని తర్వాత మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చూడండి. వాటిని టెస్ట్ సిరీస్ ఫార్మాట్ లో నేను కోర్సులో ఇస్తాను. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫార్మాట్ ఇస్తాను. చాప్టర్ వైజ్ జస్ట్ టెస్ట్ సిరీస్ ఫార్మాట్ లో అటెంప్ట్ చేసుకోండి. ఫౌండేషన్, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వాటిలోంచి క్వశ్చన్స్ అయితే సగానికి సగం క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తారు, మంచి మార్కులు కూడా తెచ్చుకోండి. నెగటివ్ ఎలాగో లేదు కాబట్టి ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీలో 30 questions అటెంప్ట్ చేసినా కూడా
13, 14 లేదా 15 క్వశ్చన్స్ వరకు మీకు ఆన్సర్ కరెక్ట్ గానే చేయగలుగుతారు. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుందండి. దేర్ ఆఫ్టర్ మంత్ ఎండ్ రివిజన్ అనేది గ్యారంటీ. మరి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెన్జురేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. దీంట్లో కూడా మనకి ఏపీ కానిస్టేబుల్ కు మంచి స్కోరే ఇస్తారు మెన్జురేషన్ లో కూడా. మరి మెన్జురేషన్ ప్రిపేర్ అవ్వాలి. స్టార్టింగ్ లో మెన్జురేషన్ ప్రిపేర్ అయితే ఇంకా అవి అంత తొందరగా ఎక్కవు. అందుకు నేను వీటిని ఎండింగ్ లో పెట్టాల్సి వచ్చింది. మెన్జురేషన్ 2D 3D అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎస్ఐకి అయితే వేరే లెవెల్లో అడుగుతారు. ఆ మెన్సురేషన్ అనేది ఒక 5 రోజుల్లో 6 రోజుల్లో మీరు ప్రిపేర్ అయితే రాదు. అందుకు దాదాపుగా మెన్సురేషన్ అనేది మీకు ఒక 15 days మెన్సురేషన్ ప్రిపరేషన్ కోసమే కేటాయించడం జరుగుతుంది. దేర్ ఆఫ్టర్ మీరు ఏం చేస్తారు, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ, మళ్ళీ మిగిలిన వాటికి రివిజన్ టెస్ట్ సిరీస్. 3rd month వరకు మనం చేయాల్సింది ఇంతే అండి. కరెంట్ అఫైర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. 3 నెలలకు అంటే 10 days కు ఒక నెల కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకుంటా పోతా ఉండండి. ఇంగ్లీష్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. వీటి గురించి జస్ట్ 2 hours రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతా ఉండండి. మీరు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకుంటా ఉండాలా, అంత తప్ప ఇంకేం లేదు. కంటెంట్ దానికి సంబంధించి ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఏది ప్రిపేర్ కాకూడదు, ఇది మొత్తం అంతా నేను ఫిల్టర్ చేసి యాప్ లో కోర్స్ ఇస్తాను. అందరికీ చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కరూ అఫోర్డ్ చేయగలుగుతారు. ఇది ప్రిపేర్ అయితే ఈ ప్లాన్ ప్రకారం నేను సైనిక యాప్ లో ఇచ్చిన కోర్సు ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరు ప్రిలిమ్స్ అనేది 100% సక్సెస్ రేట్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎంతనా డెప్త్ ఇవ్వని క్వశ్చన్ పేపర్ డెఫినెట్ గా ఈ యొక్క ప్లాన్ తో ప్లస్ సైనిక యాప్ లో 699 రూపీస్ లోనే కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. అలాంటి కోర్స్ తో మీరు డెఫినెట్ గా మీరు యూనిఫామ్ కూడా వేసుకునేదానికి చాలా దగ్గర అవుతారండి. ఓకేనా, చూద్దాం. మరి నెక్స్ట్ 91 నుంచి మనం చేసుకోవాల్సిన ప్రాక్టీస్ ఏంటి? రీజనింగ్ లో ఆల్మోస్ట్ కవర్ చేయాల్సిన టాపిక్స్ అని మనం కవర్ చేస్తాం. ఏది ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా. జస్ట్ రీజనింగ్ లో మనం చేయగలిగింది ఏంటంటే డైలీ ఒక 1 hour కేటాయించుకోండి. రీజనింగ్ జస్ట్ రివిజన్ చేసుకోండి చాలు. టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకోండి. అంతకంటే రీజనింగ్ లో మనం చేసేది ఏమి లేదు, రైట్? సో ఫిజిక్స్, కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ చాలు. అంతకంటే ఎక్కువ మనకు డెప్త్ గా మనము సబ్జెక్ట్ లోకి వెళ్తే ఇంకా మనకు బుర్రలోకి ఆల్రెడీ బుర్రలో ఎక్కినట్టుగానే బయటకు వెళ్ళిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకు ఈజీగా ఎంత లేదన్నా కూడా ఒక 5 to 6 days లేదంటే 7 to 8 days అన్ని సబ్జెక్టులకు సంబంధించి రీజనింగ్ కోసం కేటాయించుకోవాలి, అంటే రివిజన్ కోసం కేటాయించుకోవాలి, రైట్? ఇంకా అర్థమెటిక్ లో కొన్ని టాపిక్స్ మిగిలి ఉంటాయి. లీనియర్ ఈక్వేషన్ అని, దానికి సంబంధించి రివిజన్, యావరేజెస్, ప్రోగ్రెషన్స్, ఇవి చదువుకుంటే చాలండి. అర్థమెటిక్ లో మీకు 25లో 22 క్వశ్చన్స్ నుంచి 23 క్వశ్చన్స్ వీటి నుంచే వస్తాయి. 25లో మీకు 22 నుంచి 23 క్వశ్చన్స్ ఇక్కడ నేను మెన్షన్ చేసి చెప్పిన టాపిక్స్ నుంచే వస్తాయి. ఇవన్నింటికి మీకు సఫిషియంట్ టైం కేటాయించడం జరిగింది. ప్రిపరేషన్ లో ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. మీరు లెవెల్ 3 వరకు క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే అర్థమెటిక్ లో డామ్ షూర్ 25లో మీకు ఆల్మోస్ట్ వచ్చేసి 15 అయితే మినిమం అయితే మీరు స్కోర్ చేసుకోగలుగుతారండి. వరస్ట్ కేసెస్ లో 15 వరకు అయితే మీరు స్కోర్ చేయగలుగుతారు. అక్కడ టైం తో సంబంధం లేదు, మంచిగానే టైం ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు, రైట్? మిగిలిన వాటికి టైం మిగులుతుంది కాబట్టి, రైట్? కరెంట్ అఫైర్స్ లో చూడండి, మీకు సేమ్ కరెంట్ అఫైర్స్ లో మీరు ఎక్కడా చేంజెస్ ఏమి ఉండవండి. కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్. ఒకవేళ ఆ 3 నెలలు అయిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3rd month లోనే 9 నెలల కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు. 4th month లో మీరు వాటిని ప్రిపేర్ అయిన వాటిని ప్రాక్టీస్ చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం, ఇంకేమైనా మైన్యూట్ గా ఏమన్నా ఉంటే తెలుసుకోవడము, వీటి గురించి ప్రాక్టీస్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ లో ఈజీగా ఎంత లేదంటే మీకు 25కు 15 నుంచి 18 వరకు స్కోర్ చేయగలుగుతారండి, రైట్? సో లైక్ వైజ్ ఇంగ్లీష్ కూడా ఇక్కడ ఒక 100 days ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని మీరు జస్ట్ ప్రిపేరింగ్ కోసం 100 days ప్లాన్ చేసుకొని మిగిలిన డేస్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ లో నేను కోర్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఈ యొక్క ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ లు వెల్ బిఫోరే నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకొని ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకు వచ్చిన తర్వాత అప్పుడు ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకున్నారంటే ఇంగ్లీష్, తెలుగు మీడియం 2 సపరేట్ గా ఉంటాయి. అటెంప్ట్ చేసుకున్నారంటే ఆన్ అండ్ యావరేజ్ ఎంత లేదన్నా కూడా మీరు ప్రిలిమ్స్ అయితే 100% విత్ ఫ్లయింగ్ కలర్స్ తో మేము పాస్ అవుతాం, మాకు భయమే లేదు అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. జనరల్ గా ప్రిలిమ్స్ పాస్ కావడం కూడా చాలా కష్టం. బట్ ఈ స్ట్రాటజీ 9 గంటల స్ట్రాటజీ మీరు ఫాలో అయ్యారు అంటే నేను చెప్పేది అంటే 120 days ప్రిపేర్ అవ్వని కాకపోయినా కూడా మీరు 110 days ప్రిపేర్ అయినా కూడా మీరు ఈ సక్సెస్ రేట్ అనేది తీసుకొని వస్తారండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మీకు అందుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి పోటీ ఏమన్నా అవుతుందా? పోటీ భయంకరంగా ఉంటుంది. పోటీ ఈసారి పోస్టులు కూడా తక్కువే, భయంకరమైన పోటీ ఉంటుంది. డిసప్పాయింట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది, పోస్టులు తక్కువ ఉంది కానీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అయితే చేస్తారు.
మరి ద ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ద ఫస్ట్ మెరిట్స్ లో వస్తారో వాళ్ళకే ఉద్యోగాలు అండి. ఇంకా అతన్ని ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి అయితే ఉద్యోగాలు రావు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కష్టపడిన ప్రతి ఒక్కరికే జాబులు రావండి, బట్ జాబులు తెచ్చుకున్న ప్రతి ఒక్కడైతే కష్టపడే ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఆ కష్టం ఎంత? మిగిలిన వాళ్ళకి అందరికంటే ఎక్కువ కష్టపడి ఉంటాడు, అందుకే కదా వాళ్ళకు జాబులు వస్తాయి. అలాంటి కష్టం అనేది మీరు పడేదానికి మినిమం 9 hours అనేది కేటాయించుకోవాలి ప్రతిరోజు. కేటాయించుకుంటే ఎక్కడికి పోవండి, ఉద్యోగాలు మీకు సొంతం అవుతాయి. రైట్, 15 టెస్ట్ సిరీస్లు, 1 కాదు 2 కాదు 15 టెస్ట్ సిరీస్లు రైట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అటెంప్ట్ చేసుకోండి. ఆ టెస్ట్ సిరీస్ సంబంధించి వీక్ సబ్జెక్ట్ ఏమున్నాయి, ఎక్కడ మనకు మిస్ అయిపోయినాం, ఏ అంశాలు మనము సరిగా రాంగ్ చేసామో మనకు తెలియదు, ఆ అంశాలకు మళ్ళీ రివర్స్ ప్రాక్టీస్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. రైట్, టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకున్నారు, ఏదైనా పర్టికులర్ అంశంలో రాలేదు, మీకు మార్కులు రాలే, మీకు తెలియదు, ఆ అంశాలు మళ్ళీ సబ్జెక్ట్స్ కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ రెండో టెస్ట్ సిరీస్ రాసుకోండి. రోజుకు ఒక్క టెస్ట్ సిరీస్ రాసుకున్నా కూడా మీకు స్టార్టింగ్ టెస్ట్ సిరీస్ లో మీకు 60-70 మార్కులు వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది 15th టెస్ట్ సిరీస్ లో ఎంత లేదన్నా కూడా 110 నుంచి 120 వరకు టెస్ట్ సిరీస్ లో స్కోర్ చేయగలుగుతారు. డామ్ షూర్ మీకు ఈ స్కోర్ అనేది రావడం జరుగుతుంది, ప్రొవైడెడ్ మీరు 9 గంటలు అయితే కేటాయించుకోవాలండి. సరే సార్, వరస్ట్ కేసెస్ లో మనం సబ్జెక్ట్ వైజ్ తీసుకొని ప్రిలిమ్స్ మినిమం వచ్చినా కూడా మనం ఎంతవరకు ఏ సబ్జెక్టులు ఎంతవరకు గెయిన్ చేసుకొని పాస్ అవుతాం అనేది కూడా ఒక్కసారి మీకు వివరిస్తా చూడండి. రీజనింగ్ లో మనకు ఎన్ని వస్తాయి సార్ అంటే 20 క్వశ్చన్స్ రీజనింగ్ లో వస్తాయి. మరి రీజనింగ్ లో 20లో ఎంత లేదన్నా కూడా సార్ ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే మాత్రం తక్కువ టాపిక్ లో ఉంటాయి కాబట్టి ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే మాత్రం ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 13 క్వశ్చన్స్ వేసుకుందాం. రీజనింగ్ లో మీరు కరెక్ట్ పెట్టారు అనుకుందాం, ప్రిలిమ్స్ లో పాస్ అయ్యే ఎంతవరకు లీస్ట్ కేసెస్ లో పాస్ అవుదాం అనేది చెప్తున్నా. దాని తర్వాత వచ్చేసి మనకేంటి జీకే పరంగా మనం జస్ట్ 75 క్వశ్చన్స్ వరకు మాత్రమే చదువుతున్నాం. 25 వదిలిపెట్టాం, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేవు. 75 క్వశ్చన్స్ వరకే మాత్రమే మనం చదువుతున్నాం. సార్ 75 క్వశ్చన్స్ లో వరస్ట్ కేసెస్ లో మీకు 30 మార్కులు రానివ్వండి, 30 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ పెట్టారు అనుకుందాం. జనరల్ గా అయితే ఇంత తక్కువ పెట్టరు, ఇంత తక్కువ అస్సలు బెటర్ అండి. మీకు కావాల్సింది 80 మార్క్స్. ఆ 80 మార్క్స్ ఏ విధంగా సాధించుకోగలుగుతారని నేను చెప్తున్నా. 30 మార్కులే ఇక్కడ సాధించారు అనుకో, 75 అంటే ఇది ఇంకా మరీ వర్స్ట్, 30 కూడా కాదు. యావరేజ్ గా మీకు ఒక 35 క్వశ్చన్స్ వరకు ఈజీగా కవర్ అవుతాయి. 35 క్వశ్చన్స్ వరకు ఈజీ కవర్ అవుతాయి. ఒక 40 పోయినాయి అనుకుందాం. సరే, మరి దాని తర్వాత అర్థమెటిక్ లో 25 క్వశ్చన్స్ వస్తాయి కదండి. 25 క్వశ్చన్స్ లో ఒక 13 నుంచి 14 క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేయగలుగుతారా? 13 నుంచి 14 క్వశ్చన్ వరస్ట్ కేసెస్ లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రైట్, దేర్ ఆఫ్టర్ మనకు కరెంట్ అఫైర్స్ మనం ఇంత ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత 25 క్వశ్చన్స్ లో ఇచ్చే కరెంట్ అఫైర్స్ లో మనం ఒక 15 క్వశ్చన్స్ వరకు మనం కరెక్ట్ చేయగలుగుతాం. ఆన్ అండ్ యావరేజ్ 15 క్వశ్చన్స్ వరకు కరెక్ట్ చేయగలుగుతాం. దేర్ ఆఫ్టర్ మనకి ఇంగ్లీష్ ఉంది, 30 మార్కులు ఇస్తారు ఇంగ్లీష్ లో. 30 మార్కుల్లో సార్ మనకు ఎంత లేదన్నా కూడా ఒక 15 క్వశ్చన్లు 16-17 ఈజీగా చేస్తారు. జనరల్ గా ఓ 17-18 వరకు ఈజీగా చేస్తారు. బట్ పోనీ 15 క్వశ్చన్స్ అంటే ఒక 16 క్వశ్చన్స్ వరకైనా మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతామా? సరే, మరి చూద్దాం. అసలు ప్రిలిమ్స్ లో 80 స్కోర్ అనేది ఒక ఓసీ క్యాండిడేట్ నెగటివ్ లేదు కదా, చేయగలుగుతారా? అసలు అవుతుందా? లేదు, చూద్దాం. ఇప్పుడు 35 క్వశ్చన్, 35 ప్లస్ ఒక 15 50, రైట్? 50 ఒక 16 ఒక 14 ఏమిటైతాయి? 30 అవుతాయి. 80 ఇక్కడే అయిపోయాయి. ఇంకా ఈ ఒక 13 కలుపుకుంటే 93 స్కోర్ అనేది ఫస్ట్ కేసెస్ లో వెళ్ళినా కూడా మీకు రావాలి. 9 hours ప్లాన్ ప్రకారం, నేను యాప్ లో ఇచ్చిన కోర్సు కంటెంట్ ప్రకారం, ఈ 120 days ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారము ఎంత లేదన్నా మినిమం వేసుకున్నా కూడా 93 అనేది రావాలండి. నేనైతే మీకు టార్గెట్ 120 ఇచ్చాను. దట్ లీస్ట్ మినిమం దీంట్లో మీరు 93 అయితే ఓసీ క్యాండిడేట్ స్కోర్ చేసుకోగలుగుతారు. నెగిటివ్ లేదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. 120 days ప్రిపరేషన్ ప్లాన్ ప్రతి ఒక్కరూ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఈ ప్లాన్ ప్రకారం నేను మీకు కోర్సు ఇస్తూ ఉన్నాను. డామ్ షూర్ మీకు వండర్ఫుల్ కోర్స్ అనేది మీకు అనిపిస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం మీకు ఆల్మోస్ట్ ఒక 90% ఈ ప్లాన్ ప్రకారమే మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. టెస్ట్ సిరీస్ కూడా అట్లనే ఉంటాయి. అండ్ ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వకూడదు అనే క్లారిటీలో కూడా ఈ ప్లాన్ లో మీకు ఉంటుంది. టెస్ట్ సిరీస్లు, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అండ్ లైవ్ క్లాసెస్, అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించిన లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఎక్కడికి సార్ మీరు ప్రిలిమ్స్ పాస్ కాకుండా పోతారు? దయచేసి నా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ 699 రూపీస్ లోనే ఈ కోర్స్ అనేది మీకు అందరికీ అందజేస్తున్నా. ఇంకా ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ ఈ కోర్సు తీసుకోవాలి అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి.
అండ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోవాలి. కొంతమంది ఉంటారు ఒక హైయెస్ట్ ప్రైజ్ లో అమౌంట్ లో కోర్సులు కొనలేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది కాదు, చాలా అంటే చాలా మంది. అలాంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అమౌంట్ లో నేను మీకు ఈ కోర్స్ అనేది ఇస్తున్నాను. మీరు ఉపయోగించుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింది, 120 days ప్రిపరేషన్ ప్లాన్ ఓకే సార్ మాకు బాగుంది అనుకుంటే దీనికి సంబంధించి PDF కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అండ్ ఈ యొక్క 699 రూపీస్ కోర్సులో కూడా ఈ వీడియో అనేది అప్లోడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి. సో డామ్ షూర్ మీకు మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. మిత్రులకు కూడా షేర్ చేయడం మర్చిపోదు. ఒకవేళ మీరు తీసుకోలేకపోయినా, మీరు ప్రిపేర్ కాకపోయినా కూడా మీ మిత్రులకు షేర్ చేయండి దయచేసి. కింద హైప్ బటన్ కూడా ప్రెస్ చేయడం అసలు మర్చిపోదు. వీడియో వైరల్ అవ్వాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్, ఇలాంటి గైడెన్స్ వీడియోస్ జనరల్ గా రావు. ఇలాంటి కోర్సెస్ మీకు ఇలాంటి అమౌంట్ లో అస్సలు ఇచ్చే పరిస్థితే లేదు. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి డెఫినెట్ గా మీ టార్గెట్ స్కోర్ ఎంత, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, ఈ వీడియో మీకు ఎలా యూజ్ అయింది అనేసి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. జై